तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् श्री भवानी शंकर प्रसाद सिद्धिरस्तु। ఆహా, మీ షష్ఠి పూర్తి సందర్భంగా అమ్మవారికి సమర్పించిన ఈ హారం అద్భుతంగా ఉంది. అదేం ప్రెసిడెంట్ గారి సొంత సొమ్ము కాదు పంతులు గారు, సగం పంచాయతీ బోర్డుదే. మిగతా 25,000 మా అయ్యగారు ఒక్కరే వేశారు తెలుసా? ఏమిట్రా గొడవ? పంతులు గారు ఆ హారాన్ని అమ్మవారి మెళ్ళ వేయండి. ఆ తర్వాత తీసి జాగ్రత్తగా దాచేయండి పంతులు గారు. ఎవరన్నా దొంగలెత్తుకెడితే మిమ్మల్ని అంటారు రామచంద్ర. నా సాదరంగా నువ్వు చూడబోతే కాకరిశనుడు పుట్టిన జాతిలాగా ఉన్నావే. శుభం అంటూ పండగ చేస్తుంటే ఆ మాట్లాడి పూజారి గారు తొందరగా కానివ్వండి. తర్వాత ఫోటోల కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసాం. మా అయ్యగారిని అమ్మగారిని కలిపి అదిరిపోయే లెవెల్లో ఫోటో దించరా. ఆ బొమ్మ రాలేదనుకో నీ దిమ్మ తిరిగిపోతుంది. వద్దులేండి, గొడవలు అయిపోతాయి. ఫోటో దిగితే గొడవలు ఏమిట్రా? నా సామిరంగా నేను వచ్చాననుకోండి, నా కస్తూరు వస్తుందా? కస్తూరు వచ్చిందనుకోండి, పిల్లల గ్యాంగ్ వస్తుందా? పిల్లలు వచ్చారు కదా అని పెద్దోళ్ళు వస్తారు, పెద్దోళ్ళు వచ్చారు కదా మేము ఉన్నాను ముసలాళ్ళు వచ్చేస్తారు. ఆఖరిగా మధ్యన వరదలు వచ్చినప్పుడు మా నూరు ఫోటో పేపర్లో పడింది చూసారా, అట్టాగా అయిపోద్ది. ఆలోచించుకోండి. అందరం కలిసి తెలుసుకుందాం రండి. అలాగానండి. పిల్లలు వెనకెళ్ళి వెళ్ళండి. సరే చూడరా రా. బాబు టీచర్ అమ్మా, మీరు ఇక్కడ కూర్చోండి కూర్చోండి. మరి నువ్వెక్కడ కూర్చుంటావు రా? నెత్తి మీద కాదండి, మీ కాళ్ళ కాడ కూర్చుంటానా? సరే నుంచండి నుంచండి. రెడీ 1 2 3. ఆ ఎర్రరేఖ పశులంగా తీసుకొస్తానని 2 పచ్చ నోట్లు నాకు ఆడ పట్టేసి ఒట్టేసి మోసం చేయడం ఈ లింగమూర్తి భరించలేడే రామచంద్ర. ఎక్కడ పడరా? నన్ను అడుగుతాయంటే నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా మూడు వచ్చేసింది. ఈ ప్రపంచంలో నువ్వు తప్పకే వెళ్ళేసిన. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటారా రామచంద్ర? ఏ కస్తూరి ఏంటి కూర్చో. మీ మా అక్కడా? ఎరువుల కోసం పక్కూరికెళ్ళాడు. మావి కోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకో? వచ్చాగానే అన్నం పెట్టడుగా, ఆకలి వేస్తుంది అందుకని. ఆడి మొహం ఆడేం పెడతాడే, గంజిలో వేసిన కూడు తప్ప. ఇదిగో ఈ చీకులు తిను. ఇదిగో తాగు. ఇది ఆడవాళ్ళు తాకూడదు, తప్పు. ఎవడు చెప్పింది? ఎవడో చెప్పాడు. ఏడ్చాడు. ఇదిగో పెద్దోడిని, నీకు వరుసగా మామ లాంటోడిని. ఇదిగో నేను చెబుతున్నాను, నేను ఇది తాయి రామచంద్ర. నువ్వు తాగితే నీ తెలివితేటలు మనం తాడి చెట్టు అంటే ఎదిగిపోతాయి. నువ్వు కలెక్టర్ అయిపోతావే. నిజంగానా? మావి కూడా నన్ను ఎప్పుడు కలెక్టర్ అంత అవ్వాలంటాడు. కలెక్టర్ అవ్వాలంటే తాగాలా? తీరాలి. తాగు తాగు తాగు. ఏదోలా ఉంది. మొదట్లో అలాగే ఉంటుంది, తర్వాత బాగుంటుంది. తాగి తాగి తాగి. ఇట్రా. ఏమిటి ఏమిటి నువ్వు చేస్తున్న పని? నువ్వు మనిషా పశువా? తీసురమ్మా, నీకు మా ఎవరిని చేసినట్లేదు, నోటికొచ్చినట్టు వాడుతున్నావు. ఓ ఆడపిల్లను, అందులో లోకం తెలియని చిన్నపిల్లని చేసి తాగిస్తావా? చిన్నపిల్ల చేత కాక నీలో లోకం తెలిసిన పిల్ల చేత తాగించమంటావు రామచంద్ర? నర్మయ్, ఈ విషయం వాళ్ళ మావికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? కస్తూరి ఏంటది? ఆగు. అనవసరంగా అమాయకురాలు దాన్ని ఎందుకు కొడతావు? కొట్టడం కాదు టీచరమ్మా, దీన్ని చంపినా పాపలేదు. కొట్టాల్సింది చంపాల్సింది దీన్ని కాదు. ఎంత పని చేసేవరా?
ఒకటి వచ్చిన పిల్లలాగా ఏమిట్రా ఏడుపు? నీకేంటి బాబు, డబ్బలు తినలేదు. నా పరిస్థితి నాకు తప్ప ఎవరికి అర్థం కాదే రామచంద్ర. ఆపు. ఒరే రాముడు, లింగయ్యను కొట్టినందుకు నీకు 1000 రూపాయలు జరిమానా వేస్తున్నా. ఒరే లింగ, మంచి చెడ్డ ఆలోచించకుండా అభం శుభం తెలియని ఆ కస్తూరి చేతను సారా తాగించినందుకు నీకు కూడా 1000 రూపాయలు జరిమానా విధిస్తున్నా. అయినా తప్పంతా నీదేరా. నా తప్పే ఉందండి. అవునరా, వయసు వచ్చినా తెలివి పెరిగిన ఆ పిల్లని ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటే ఇట్లాంటి సమస్యలే వస్తాయి. మరి ఇంట్లో పెట్టుకోక ఇంకేం చేయమంటారండి? తొందరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే అన్ని అదే తెలుసుకుంటుందిరా. చిన్నపిల్ల, దానికి పెళ్లి ఏంటండి? ఏడిషా, దాన్ని చిన్నప్పటి నుంచి నీ చేతిలో పెట్టు పెంచావు కనుక అది నీ కళ్ళకెప్పుడు చిన్నపిల్లగానే కనిపిస్తుంది. ఇక లాభం లేదు. మంచి సంబంధం చూస్తాను, పెళ్లి పెట్టిన జాగ్రత్తగా పెట్ట. నువ్వు కత్తి మీద నా జుట్టు మీద చూపించే ప్రేమ నా కడుపు పండాలని దాన్ని చూపించట్లేదు. చూపడం లేదు, అప్పడం లేదు, ఊరుకోవే. నా ఒక్కడి కట్టం సరిపోవట్లేదని మార్చి డాక్టర్ కోసం చూస్తానా. ఇదిగో నేను బయట వేసుకుంటాను, నువ్వు లోపల వేసుకో. ఊరు మంచిది కదా, జాగ్రత్త. అబ్దుల్లాబాయ్, ఓ అబ్దుల్లాబాయ్. ఏరా అబ్దుల్లాబాయ్ ఎక్కడరా? భలే వాడి ఆపలకొండ, మా సాహిబ్ గారు గడ్డం తగ్గించుకుందామని ఇప్పుడు దాకా చూశారు. చెప్పవేరా, చెప్పరా చేద్దా. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏడి? ఇదిగో ఇప్పుడే చెంపెట్టుకుని అది వెళ్తున్నారు చూడు, అదిగో. ఓ అబ్దుల్లాబాయ్, ఓ అబ్దుల్లాబాయ్. ఏమిటి అప్పలకొండ భాయ్? వత్తనా, జరా జల్దీ రా భాయ్. వత్తనా అబ్దుల్లాబాయ్. కాముంది భాయ్. మీ కుర్రాడితో గడ్డం తగ్గించుకోవాలని చెప్పాడుగా. చెప్పాను భాయ్. చేస్తా. ఇప్పుడు కాదు భాయ్, తోడా సీనరీ గినరీ చూసుకుని నెమ్మదిగా వస్తాలే. అమ్మో, తొలిబోని నా పెళ్ళానికేసా, మలిబోని నీకేస్తే తప్ప నా మనసుకు శాంతుడదు. నాకు అతికి తట్టు. అది కాదు భాయ్, నాకు జల్దీ కామున్నది భాయ్. అమ్మో, 4 ఇక్కడే కదా, 2 నిమిషాలు నరికి పారేస్తా, కూసో. చెప్పేది అర్థం చేసుకో భాయ్, నాకు జల్దీ కామున్నది. మలిబోని అబ్దుల్లాబాయ్, చెప్పేది నువ్వు అర్థం చేసుకో. 2 నిమిషాలు నరికి పారేస్తా. నీది పూరి కోసం నేను కష్టపడాలి. 1 మినిట్ లో వస్తాను భాయ్. నేను 1 మినిట్ లో నరికేస్తాను, కూసో అబ్దుల్లాబాయ్. मैं 1 मिनट में आ जाऊंगा అప్పలకొండ భాయ్. అమ్మో, 6 నిమిషాలు పంపిస్తాను అబ్దుల్లాబాయ్. 1 मिनट में आ जाऊंगा అప్పలకొండ 6 భాయ్. నిమిషాలు నరికి పారేస్తా అబ్దుల్లాబాయ్. చెంబు చూసినా అర్థం చేసుకోవట్టి భాయ్. నా కత్తి మీద ఉంటు అబ్దుల్లాబాయ్. అప్పలకొండ భాయ్. అబ్దుల్లాబాయ్, చూడు 6 భాయ్. నిమిషాలు పంపిస్తా అబ్దుల్లాబాయ్. అబ్బా అమ్మో, అబ్దుల్లాబాయ్, నన్ను అర్థం చేసుకో అబ్దుల్లాబాయ్. అబ్దుల్లాబాయ్, చూడరే అబ్దుల్లాబాయ్, అబ్దుల్లాబాయ్, ఒక్క నిమిషం భయ్. అబ్దుల్లాబాయ్. అబ్బయ్యా.